మామూలుగానే సినిమా వాళ్ళు నీతులు బాగా మాట్లాడతారు. కోర్స్ వాళ్ళ మాటలకి, చేతలకి సంబంధం ఉండదు. మన డబ్బులతోనే వాళ్ళని పిచ్చి పిచ్చిగా అభిమానించుకొని, మళ్ళీ మన మీదనే రకరకాల ప్రయోగాలు చేసి సవారీలు చేస్తూ ఉంటారు. అది వేరే విషయం. కానీ నీతులు మాత్రం అబ్బో! మాట చెబుతుంటే కోటలు దాటిపోతూ ఉంటాయి. అండ్ ఈ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన దగ్గర నుండి ఇంక వీళ్ళవి నీతులు మరింత పెరిగిపోతూ ఉన్నాయి. ఇంట్లో ఊరకనే వస్తుందని సినిమా చూడకండి, ఇట్లాంటి వాటికి ఎవరు సహకరించకూడదు, చూడకూడదు, చూసే వాళ్ళందరి డేటా కలెక్ట్ చేస్తున్నాము, ఏదో బెదిరింపులకు దిగుతూ ఉన్నారు. యాక్చువల్గా ఆయన ఏదో వీళ్ళకి నష్టం చేకూర్చాడు, ఆయన ఏదో సంఘ వ్యతిరేకి అన్నాడు. సరే, చట్ట వ్యతిరేక పనులు చేసే వాళ్ళని మనం ఎవరిని మద్దతు ఇవ్వక్కర్లేదు. ఆయన ఎపిసోడ్ కాసేపు పక్కడదాం. సినిమా వాళ్ళు సమాధానం చెప్పాలి ఇప్పుడు. ఏమని? బెనిఫిట్ షోల పేరు మీద, ప్రీమియం షోల పేరు మీద ఒక్కో సినిమా టికెట్ ధరలు 1000-1200 రూపాయలు ప్రభుత్వం నుంచి అఫీషియల్గానే తీసుకొని వచ్చి మీరు సినిమాల్లో ఆ టికెట్ల పేరుతో జనాన్ని దోచేస్తున్నారు కదా. ఆ దోపిడీకి మీకు అనుమతిస్తున్న వాళ్ళు ఎవరు? అసలు ఆ దోపిడీకి పర్మిషన్ ఉందా? ఆ దోపిడీకి అలో ఉందా? అసలు బెనిఫిట్ షో అనేది అంటే ఏంటి? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ సినిమా వాళ్ళు పోలీసులను కలుస్తున్నటువంటి ఎవరైనా కావచ్చు, పోలీసులను కలిసి ఇంకొకరిని కలిసి అది ఇది సంబరాలు చేసుకుంటూ ఉన్నారు కదా. వీళ్ళు సమాధానం చెప్పాలి. అసలు బెనిఫిట్ షో అంటే ఏంటి తెలుసా మీకు? బెనిఫిట్ షో అంటే ఏంటని 1970s అప్పుడు బెనిఫిట్ షో అని ఎందుకు వేసేవాళ్ళు? మామూలుగా సినిమా వాళ్ళను సమాజంలో ఏమంటారు, వాళ్ళు ఏదో ఏమంటారు పెద్ద అందని ద్రాక్ష పండ్లాగా అందని వ్యక్తుల్లాగా ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళ సమాజానికి ఏదో దూరంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు తారలు. కాబట్టి ఆ జనానికి సినిమా వాళ్ళకు మధ్య ఒక లింక్ అనేది తెగిపోకుండా ఆ లింకుని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే సినిమా వాళ్ళు బెనిఫిట్ షోలు అని చెప్పి రిలీజ్ రోజు ఫస్ట్ షోనో, ఒక షోనో, 2 షోల బెనిఫిట్ షోలు అనేసి ఆ వచ్చిన డబ్బుతో సమాజ సేవకు వాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు. వచ్చిన డబ్బును సినిమాకు సమాజానికి మధ్య లింకు ఎస్టాబ్లిష్ చేసేకి వచ్చిండేది బెనిఫిట్ షో అని. అంటే ఆ వచ్చిన డబ్బు సమాజానికి ఖర్చు పెట్టాలి. కానీ ఇప్పుడు ఏం చేశారు? దాన్ని బెనిఫిట్ షోలో పెడుతూ వాళ్ళ పనికిమాల సినిమాలన్నీ కనుక మళ్ళీ డబ్బులు కలెక్ట్ చేయమని ముందే డబ్బులు కలెక్ట్ చేసుకొని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, వాడు వీళ్ళకు ఈ లాభాలు చేకూర్చే కార్యక్రమం అయిపోయింది. అసలు ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వచ్చి ఆగింది? ఏ ఎదవో, అవును లిటరల్లీ అంటూ ఉన్నాను, జనాల దగ్గర దోచేసే వాళ్ళను మనం ఎదవాలంటే తప్పేం లేదు. మరి ఎవడైనా బెనిఫిట్ షోలతో కలెక్ట్ చేసిన దాన్ని మేము ఈ సమాజ సేవకి ఇచ్చామని ఏ సినిమాకు బెనిఫిట్ షో ఎంతగా వసూలు చేశారో ఆ డబ్బు ఎంతకి ఎవరికి ఇచ్చారు? సమాజానికి. ఏ సోషల్ సర్వీస్కి ఉపయోగించారు? ఇప్పుడు ఈ సినిమాలు అవుతున్న బెనిఫిట్ షోలతోటి దానికి వచ్చిన డబ్బు దేనికి ఉపయోగించారు? చెప్పండి. ప్రభుత్వం చెప్పాలి, లేకుంటే సినిమా వాళ్ళు చెప్పాలి? చెప్పండి. ఎవరు చెబుతారు? చెప్పండి చూద్దాం. ప్రభుత్వం చెబుతారా, సినిమా వాళ్ళు చెబుతారా? మాస్టరు చెప్పండి. ప్రభుత్వంగానే అనుమతి ఇవ్వకూడదు. కానీ ఇప్పుడు ప్రతి సినిమాకు సంబంధించి ఉన్న చట్టం ఏంది? 1955 సినిమా నియంత్రణ చట్టమే కదా. దానికి లోబడే ఏ జియో అయినా రావాలి. వీళ్ళ బెనిఫిట్ షోలు కూడా స్పెషల్ షో అని జియో అవుతుంది ప్రభుత్వం. ఆ చట్టానికి లోబడే. అక్కడ కూడా ఉదయం 8:30 కంటే ముందు షోలు వేయకూడదు, ఆ చట్టంలో ఉంటుంది. అర్ధరాత్రి పూట షోలు వేయకూడదు, అర్ధరాత్రి అప్పుడు ఆ చట్టంలో ఉంటుంది. ఇవన్నీ దొంగలో దొక్కి ప్రభుత్వం దగ్గర నుంచి వీళ్ళు స్పెషల్ జియో అని చెప్పి తెచ్చుకొని బెనిఫిట్ షో అంటే సమాజానికి ఆ డబ్బు ఇస్తాము అని. ఏ సినిమాకి ఎవరు ఇచ్చారు బెనిఫిట్ షో పేరుతో? వీళ్ళ జేబులలో వేసేసుకుంటారు. అది కూడా దాని మీద ఆధారపడి బతుకుతున్నారు ఈ సినిమా వాళ్ళు. అట్టర్ ఫ్లాప్ సినిమాలను కూడా మళ్ళీ నీతులు చెబుతారు. ఎవరు ఇవ్వమనండి బెనిఫిట్ షో వేసి సమాజానికి? సమాధానం చెప్పండి. ఎవరు చెబుతారో ఇప్పుడు? ఎందుకు బెనిఫిట్ షోలు ఎందుకు వచ్చా? డబ్బు ఏం చేస్తున్నారు? సమాజానికి ఎవరన్నా ఇచ్చారా?